ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కె సుమ. ముఖ్యాంశాలు: సుస్థిర రసాయన రహిత సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జాతీయ మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సహకార సంఘాలను బలోపేతం చేయడానికి అంకుర పరిశ్రమలను ప్రోత్సహించవలసిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైతులకు సన్నధాన్యంపై క్వింటాలుకు 500 రూపాయలు అదనపు నగదును అందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రాజ్యాంగ దినోత్సవం ఉత్సవాలను ఈ రోజు నుండి ఏడాది పొడవునా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వార్తల వివరాలు: సుస్థిర రసాయన రహిత సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు జాతీయ మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిన్న జరిగిన కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలను పాత్రికేయులకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా సేంద్రియ వ్యవసాయం చేసే రైతులకు బీమా వర్తిస్తుందని తెలిపారు. ప్రకృతి ఆధారిత స్థిరమైన వ్యవసాయ వ్యవస్థలను ప్రోత్సహించడం, పంట సాగు ఖర్చులను తగ్గించడం ఈ మిషన్ లక్ష్యమని కేంద్ర మంత్రి పేర్కొంటూ, किसानों के लिए आज एक बहुत बड़ा फैसला लिया गया है। नेशनल मिशन ऑन नेचुरल फार्मिंग, प्राकृतिक खेती के लिए एक नेशनल मिशन का फैसला लिया गया। किसानों की मिट्टी को स्वस्थ रखने की और केमिकल रहित प्रोडक्ट से इंसानों को स्वस्थ रखने की, इसीलिए ये एक बहुत महत्वपूर्ण आज फैसला लिया गया है। साइंटिफिक मेथड के अनुसार कॉमन स्टैंडर्ड्स बनाए जाएंगे, क्योंकि ये प्रोडक्ट देश में और विदेश में दुनिया भर में इसकी प्रसिद्धि होने वाली है। అలాగే అటల్ నవకల్పనల మిషన్ను కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని చెప్పారు. ఒకే దేశం ఒకే చందా అనే కొత్త పథకం కింద పరిశోధనాత్మక వ్యాసాలు, పత్రికలు పొందడానికి 6,000 కోట్ల రూపాయలు కేటాయించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించిందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. సహకార సంఘాలను బలోపేతం చేయడానికి అంకుర పరిశ్రమలను ప్రోత్సహించవలసిన అవసరముందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. ఢిల్లీలోని భారత మండపంలో ఐసీఏ ప్రపంచ సహకార రంగాల సదస్సును నిన్న ఆయన ప్రారంభిస్తూ గ్లోబల్ సౌత్లోని దేశాలు అభివృద్ది సాధించేందుకు సహకార సంఘాలు దోహదపడతాయని తెలిపారు. దేశంలో సహకార సంఘాలు ఒక ఆలోచన నుండి ఒక ఉద్యమంగా, ఒక ఉద్యమం నుండి విప్లవంగా, ఒక విప్లవం నుండి సాధికారతగా అభివృద్ది చెందాయని పేర్కొన్నారు. భారత సంస్కృతికి సహకార సంఘాలు పునాది వంటివని నరేంద్ర మోదీ పేర్కొంటూ, सेल्फ हेल्प ग्रुप के रूप में विमेन एम्पावरमेंट का ये बहुत बड़ा आंदोलन है। बीते एक दशक में इन सेल्फ हेल्प ग्रुप्स को सरकार ने 9 लाख करोड़ रुपए सस्ता लोन दिया है। इससे इन सेल्फ हेल्प ग्रुप्स ने गांवों में बड़ी वेल्थ जनरेट की है। आज दुनिया के कितने ही देशों के लिए ये महिला सशक्तिकरण का बड़ा मॉडल बन सकता है। అమరావతి రాజధాని నిర్మాణ పనులను దశలవారీగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సిఆర్డీఏపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వ రంగ సంస్థల కార్యాలయాలన్నీ 5 టవర్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. హైకోర్టు, శాసనసభ, సచివాలయం భవనాల నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించనున్నామని, 2.5 ఏళ్లలో నిర్మాణాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణలో రైతులకు సన్నధాన్యంపై క్వింటాలుకు 500 రూపాయల అదనపు నగదును అందిస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేశామని, రుణమాఫీ జరగని వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారన్నారు. వారందరికీ కూడా ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని తెలిపారు. ధాన్యం సేకరణను పారదర్శకంగా నిర్వహించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటనలు నిర్వహిస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రణాళిక విభాగంలో పారదర్శకత కోసం సంస్కరణలు అమలు చేయాలని నిర్ణయించామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో పట్టణ ప్రణాళిక విభాగంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ ఉన్న వాటిల్లో కమర్షియల్ ఏరియాలో
సెల్లార్ల పార్కింగ్ ఇచ్చాం. రెసిడెన్షియల్ అయితే 750 చదరపు అడుగులు ఉండాలి. దానికి కూడా యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు దాన్ని అనుమతి ఇచ్చారు. కమర్షియలే కాకుండా నాన్ కమర్షియల్ ఏదున్నా దాంట్లో కూడా 500 చదరపు మీటర్లు సైట్ ఉంటే వాళ్ళకి సెల్లార్ పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా బిల్డింగ్స్ హైట్ పెరిగే కొంది సెట్ బ్యాక్స్ ఎక్కువ వదలాలి. 120 మీటర్లు దాటిన తర్వాత అది 20 మీటర్లు లిమిట్ చేశాం. అది బిల్డర్స్ అందరూ రిక్వెస్ట్ చేశారు, దాన్ని తీసుకొచ్చాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. భారతీయ కుటుంబ వ్యవస్థ, సంస్కృతి సాంప్రదాయాలు, నైతిక విలువల పట్ల యువతకు సమగ్ర అవగాహన కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చదువు, ఉద్యోగం, భవిష్యత్తుతో పాటు నైతిక విలువలు కూడా అవసరమన్నారు. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు చర్యలు తీసుకోవాలని, తదనుగుణంగా పాఠశాలలో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ప్రపంచంలోనే విశిష్టమైన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి ఈ రోజుతో 75 సంవత్సరాలు పూర్తయింది. రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సారథ్యంలోని కమిటీ పూర్తిస్థాయి రాజ్యాంగాన్ని రూపొందించింది. 1949 నవంబర్ 26వ తేదీన అప్పటి రాజ్యాంగ అసెంబ్లీ దీనిని ఆమోదించింది. మరొక 2 నెలల తర్వాత 1950 జనవరి 26వ తేదీన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. రాజ్యాంగ దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభను ఉద్దేశించి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చేసిన ప్రసంగం ఒకసారి విందాం. Our difficulty, as I said, is not about the ultimate future. Our difficulty is how to make the heterogeneous mess that we have today take a decision in common and march in a cooperative way on that road which is bound to lead us to unity. Our difficulty is not with regard to the ultimate. Our difficulty is with regard to the beginning. రాజ్యాంగ దినోత్సవం ఉత్సవాలను ఈ రోజు నుండి ఏడాది పొడవునా నిర్వహిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా పాత పార్లమెంటు భవనం సెంట్రల్ హాల్లో ఈ రోజు జరిగే ఒక కార్యక్రమంలో ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. నిన్న ఢిల్లీలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ రాజ్యాంగం అమలులోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమాలలో ప్రజలంతా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. హమారా సంవిధాన్, హమారా స్వాభిమాన్ అన్న నినాదంతో ప్రచార వేడుకలు జరుగుతాయని కిరణ్ రిజిజు తెలిపారు. ఇదిలా ఉండగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా గ్రామ, జిల్లా స్థాయిలో పలు కార్యక్రమాలు జరుగుతాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి తెలిపారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీలో భాగమైన 15 మంది అసాధారణ మహిళల విశేష కృషితో పాటు రాజ్యాంగాన్ని రూపొందించడంలో అంబేద్కర్ దీక్షా దక్షతలను తెలియజేయడం ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్య ఉద్దేశం. యువత సామాజిక మాధ్యమాల వాడకం పట్ల స్వీయ నియంత్రణ పాటించాలని ఆంధ్రప్రదేశ్ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. విజయవాడలోని ఎస్ఆర్ఆర్ సివిఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిన్న ఏర్పాటు చేసిన సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, సైబర్ బెదిరింపులు, వాటి ప్రభావంపై నిర్వహించిన అవగాహన కార్యశాలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియా అబ్యూజెస్ కానివ్వండి, లేకపోతే సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పులు కానివ్వండి, లేకపోతే సైబర్ క్రైమ్స్ గురించి కానివ్వండి, యువకుల్ని ఈ సోషల్ మీడియా ద్వారా తప్పు మార్గాల్లో పెట్టడానికి చాలా ప్రయత్నాలు జరుగుతున్న పరిస్థితుల్లో మా ఐఎన్పిఆర్ శాఖ నుంచి ఒక ఆలోచన చేశాం. ఏదైతే భారత న్యాయ స్మృతిలో 14-15 సంవత్సరాలు జైలు శిక్ష ఆ సెక్షన్ ప్రకారం ఉంది. అంతేకాకుండా సహకరించిన వాళ్ళకు కూడా చెడు మెసేజ్లు ఏవైతే ఉంటాయో వాటిని గనక మనం స్ప్రెడ్ చేస్తే చాలా కఠినమైన శిక్ష ఉందని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. దక్షిణ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. ఈ నెల 28, 29న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో 35 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించింది. మరోవైపు తెలంగాణలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదవుతుందని పేర్కొంది. పొగమంచు కారణంగా వాహనదారులు జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.